మకర సంక్రాంతి భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిందూ పండుగల్లో ఒకటి. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారు సంక్రాంతి పండుగకు ఖచ్చితంగా వారి వారి సొంత ఊళ్ళకు వెళ్ళి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో సంక్రాంతి పండుగకు తరలి వెళ్తుంటారు. సొంత వాహనాలు ఉన్నవారు మినహాయించి మిగతా వారంతా రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణాలు చేస్తారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ మాత్రమే కాదు, ఆర్టీసీ కూడా అదనపు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 6432 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామని తెలిపింది. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 5240 ప్రత్యేక బస్సులను నడిపించగా ఈ సంక్రాంతికి అదనంగా మరో 1000 బస్సులను నడిపించనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపింది. సాధారణంగా పండక్కి ఊరెళ్లేటప్పుడు ప్రైవేట్ ట్రావెలర్స్ భారీగా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ప్రైవేటు బస్సులను ఆశ్రయించి జేబులకు చిల్లులు పెట్టుకోకుండా సురక్షిత ప్రయాణం కోసం టీజీఎస్ ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాలని సూచించింది. ఇక ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ బస్సుల్లాగానే ఛార్జీలు ఉంటాయని, అదనపు ఛార్జీలు ఏవీ ఉండవని కూడా ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్ వద్ద రద్దీని తగ్గించేందుకు జనవరి 10, 12 వరకు కొన్ని మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు వైపు వెళ్లే సాధారణ ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్ ఎదురుగా ఉన్న పాత సిబిఎస్ గౌలీగూడ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. మరి ఇక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుకుంటే, ప్రత్యేక బస్సులు అయినప్పటికీ కూడా తెలంగాణలో మహిళలకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం అమలు చేస్తుండడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని, ఏపీకి వెళ్లాలనుకుంటే తెలంగాణ సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితమని, ఏపీలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందువల్ల తెలంగాణ సరిహద్దు వరకు 0 టికెట్ ఇస్తారు. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని కూడా ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తుంది. మహిళలు తమ ఒరిజినల్ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఉచిత ప్రయాణం చేసే మహిళలు కండక్టర్లకు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వెళ్తున్న ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. పలు బస్టాండ్స్ వద్ద ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సదుపాయం వంటివి కల్పించనున్నారు. ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లైన ఉప్పల్, ఎల్బీ నగర్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.